అవని అయితే వాళ్ళ ఆయన ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఇక ఓపెన్ చేయగానే అక్కడైతే గోల్డ్ నెక్లెస్ ఉంటుంది. అది చూసి అవని అయితే ఏంటి గోల్డ్ హారమా అని చెప్పి అవని అయితే దాన్ని ఓపెన్ చేసి తనైతే తన మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. మా ఆయన నాకు గోల్డ్ హారం గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే పార్వతిని తీసుకువచ్చి అటు చూడు అది ఏం చేస్తుందో అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పార్వతమ్మ అయితే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవి దీన్ని మెరుగు పెట్టించి నీకు ఇస్తానని చెప్పి అప్పుడు నేను పల్లవికి మాట ఇచ్చాను. అలాంటిది ఇప్పుడు ఈ గోల్డ్ హారం అవనికి ఎలా వెళ్ళింది అని చెప్పి పార్వతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఏంటి అవని ఇది అని చెప్పి పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య మీ అబ్బాయి నాకు గిఫ్ట్గా ఇచ్చారు అత్తయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వాడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును అత్తయ్య మీ అబ్బాయి నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను రాజేసిన నిప్పు బాగానే రాజింది, అది ఇప్పుడు అత్తయ్య మనసులో కూడా నాటుకుంది. అక్షయ్ మీద కూడా అత్తయ్య గారికి అవమానం కలిగింది. ఇప్పుడు అది భూ అని ఇంకా వైల్డ్ ఫైర్ అయిపోతుంది. చూస్తూ ఉండవే అవని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.